సఫిల్గూడ కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో ఓ ముస్లిం యువకుడు మల విసర్జన చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందువులకు దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కిల్ ఆఫీస్ వద్ద ఏదైతే శంషాబాద్ పరంపర సర్కిల్ ఆఫీస్ వద్ద ఈరోజు నిన్న జరిగిన హిందూ దేవాలయంపై ఎవరో ముస్లిం తెలియని వ్యక్తి అక్కడ నీచంగా చేసిన పనులకు ఈరోజు బరంపేట సర్కిల్ ఆఫీస్ వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ముస్లింలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఎంతో హిందువులను పవిత్రంగా చూసుకునే దేవాలయాలపై ఇలాంటి మూర్ఖత్వ చర్య అక్కడ హిందూ మనోభావాలు దెబ్బతీసేందుకు చేయడం చాలా దుర్మార్గకరం. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంబడే చేసిన కార్యక్రమాన్ని చేసిన దుర్మార్గుడిని వెంబడే శిక్షించి ఉరిదీయాలని మేము తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒకటే హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారికి తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా చూసుకుంటే మన కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఒకప్పటి మొహమ్మద్ గజనీ ఔరంగజేబుని తలపించేలాగా ఉంది. ఒకప్పుడు ఔరంగజేబు మొహమ్మద్ గజనీలు వాళ్ళకి తగినట్టుగా పబ్లిక్ వినకపోతే మన దేవాలయాలపైన ఆక్రమణ చేయించడం, దాన్ని ఉలగొట్టడం, దాంట్లో మస్జిద్ కట్టడం మనం చాలాసార్లు చూసినాం. మనకి ఇండియాలో చాలా వరకు ఎక్కడనో మనకి మస్జిద్లు ఉలగొడితే శివలింగాలు కూడా బయటకు వెళ్ళడం జరిగింది. సో మన ఐక్యతను దెబ్బతీయలేక, మన డెవలప్మెంట్ని ఓడ్చలేక వీళ్ళ ఐక్యత వీళ్ళ గుడిలో ఉందని చెప్పి తెలుసుకొని ప్రతి గుడిని టార్గెట్ చేసి, ఇంతకుముందు మనకు సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ కావచ్చు, సిటీలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ని టార్గెట్ చేసి మన ఐక్యత దెబ్బతీసంగా ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన సఫిల్గూడలో జరిగిన సంఘటన చాలా బాధాకరణం. మనకి ముఖ్యంగా మన హిందువుల మనోభావ దెబ్బతీసంగా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి మన అన్యమతస్తులు ఎప్పుడైతే మనకి తప్పుగా మాట్లాడతారో సెక్షన్ ఒక క్రైమ్ తీసుకొస్తా అని చెప్పారు. మరి అది ఎప్పుడు తెస్తారు? మరి అది తెచ్చినప్పుడు ఓన్లీ అది మరి ముస్లిమ్స్కి ఎలిజిబిలిటీ ఉందా, మరి హిందువులకు కూడా అది అప్లికబుల్ అవుతుందా అనేది మేము ప్రశ్నిస్తున్నాము. అది తెస్తారా, లేకపోతే వాళ్ళ మొత్తం హిందువులందరూ నాశనమైనాక శిక్షణ వస్తుందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మనోభావాలు ప్రతి ఒక్కరికి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా మనోభావాలు ఒక్కటే. మరి కేవలం ముస్లిమ్స్ని ఎందుకు వాళ్ళు ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఇలాంటి ఇష్యూస్ని ఇగ్నోర్ చేస్తున్నారు? సో మేము సిద్దిపేట జిల్లా లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల